వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా కలర్ చేంజ్ కావాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ కావాలి. బాగా ఇలా చేంజ్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అనాస పువ్వు, యాలకులు, చెక్క, లవంగాలు మొత్తం ఈ ఫ్రైలో వేయాలి. బాగా వేయించుకోవాలి. సోపు తీసుకొని కచ్చాపచ్చాగా ఇలా దంచుకోవాలి. సోపు కూడా వేసేయాలి. చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఎర్రగడ్డలు కొన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా వేగాలి. చూడండి, ఇలా ఎంచుకోవాలి. కాస్త టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా ఏగుతున్నాయి. కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేసుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. అల్లం తెల్లగడ్డ పేస్టు ఇలా వేసుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, ఫ్రెష్ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏ కూరైనా. ఇలా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ముక్కల్లోకి వేసుకోవాలి. రైస్ సపరేట్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ కారపొడి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ చక్కగా ఇలా వేగాలి. సన్నగా మీడియం సైజులో తరిగిన టమోటా వేసుకోవాలి. టమోటా ఫాస్ట్ మంట మీద 2 నిమిషాలు వేయించి మంట లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూత వేసి ఉడికించుకొని మళ్ళీ వేయించుకోవాలి. చాలా బాగా వేగిపోతాయి. చూడండి, చక్కగా వేగాయి. వేడివేడిగా పొగలు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఎసురు వేసుకోవాలి రైస్కి సరిపడా. చూడండి, కలిపుకోవాలి. నీళ్ళు, సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. మూత వేసుకొని ఎసురు బాగా ఉడికినాక శుభ్రంగా బియ్యం కడిగి ఇలా బియ్యం వేసుకోవాలి. ఎసురులో బియ్యం వేసుకొని ఇలా కలిపుకోవాలి. బియ్యం అయితే 1 గంట నాననివ్వాలి. కొత్త బియ్యం అయితే పావున్నర ఎసురు వేసుకోవాలి. గంట నానినాక
పాత బియ్యం అయితే పావుకు 2 పావులు ఎసురు వేసుకోవాలి. గంట బియ్యం నానాలి. మా అయితే పాత బియ్యము, అందుకే ఒక పావుకు 2 పావులు బియ్యం ఎసురు వేస్తున్నాను. చూడండి, కాస్త ఎసురు దగ్గర పడాలి. ఇలా ఉడుకుతున్నాయి. చూడండి, మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎసురు కాస్త తగ్గాక ఇలా ఇలా చూడండి, ఒక సైడ్ ఉడికింటాయి, ఒక సైడ్ ఉడకవు. ఎందుకంటే చక్కగా ఇలా కలుపుకోవాలి. అన్ని సైడులా రైస్ ఉడికిపోతాయి. ఇలా కలుపుకొని నెయ్యి వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. చక్కగా రైస్ కూడా ఉడికాయి. చూడండి, ఇలా రైస్కి మొత్తం నెయ్యి అప్లై చేసేయాలి. 5 నిమిషాలు ఆవటిల్లాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోవాలి బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇది మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే పెరుగు చట్నీ కాల్చా చేశాను. ఈ రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చక్కగా ఉంది రైస్. చూడండి, సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.